వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. జీపీఎస్ గెజిట్ నోటిఫికేషన్ జారీపై సీఎం చంద్రబాబు ఆగ్రహం. గెజిట్ నిలిపివేయాలని ఆదేశాలు, పీఆర్సీ, డిఏ బకాయిలపై శ్వేతపత్రం. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే జీపీఎస్ గెజిట్ నిలిపివేయాలని సీఎం ఆదేశాలు. గ్యారంటీ పెన్షన్ పథకం జీపీఎస్ జీవో మరియు గెజిట్ను నిలిపివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో సోమవారం నిర్వహించిన ఆర్థిక శాఖ సమీక్షలో ఈ అంశంపై సీఎం ఆరా తీశారు. జీపీఎస్ గెజిట్ జారీ కావడంపై అధికారులను ప్రశ్నించారు. గత ప్రభుత్వ ప్రతిపాదనపై ఇప్పటి ప్రభుత్వంలో ఉత్తర్వులు ఇవ్వడంపై చంద్రబాబు అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వ పెద్దల దృష్టిలో లేకుండా గెజిట్ ఎలా వచ్చింది అనే అంశంపై విచారణ చేయాలని ఆదేశించారు. వెంటనే జీవో మరియు గెజిట్ను నిలిపివేయాలని సూచించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన జీపీఎస్పై కూటమి ప్రభుత్వ పెద్దల దృష్టిలో లేకుండానే ఆర్థిక శాఖ రహస్యంగా జీవోని, ఆ తర్వాత గెజిట్ని విడుదల చేసింది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రావత్ పేరు మీదే ఈ యొక్క గెజిట్ అయితే విడుదల కావడం జరిగింది. ఆయన సెలవుపై వెళ్తూ జీపీఎస్ దస్త్రానికి ఆమోదం తెలిపారు. ఆర్థిక శాఖ జూన్ 12న రహస్యంగా జీవో నెంబర్ 54న జారీ చేసింది. ఆ తర్వాత జూలై 12న గెజిట్ విడుదల చేసింది. సెలవులో ఉన్న రావత్ పేరు మీదే ఈ యొక్క గెజిట్ అనేది విడుదల కావడం జరిగింది. కాగా గ్యారంటీడ్ పెన్షన్ పథకం జీపీఎస్ గెజిట్ను నిలిపివేయాలని సీఎం ఎప్పుడైతే ఆదేశించారో అప్పటి నుంచి ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. గత ప్రభుత్వంలో లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు ముక్త కంఠంతో వ్యతిరేకించినా కూడా జీపీఎస్ చట్టాన్ని చేశారని విమర్శించాయి. అదేవిధంగా ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు కారణమైన అధికారులపై విచారణకు ఆదేశించడం పట్ల సీఎం చంద్రబాబుకు ఉద్యోగ సంఘాలు ధన్యవాదాలు తెలిపాయి. సీఎం ఆదేశాలతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారని ఏపీ సచివాలయ సిపిఎస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు నాపా ప్రసాద్ తెలిపారు. అదేవిధంగా పీఆర్సీ, డిఏ, సిపిఎస్ బకాయిలపైన శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. గత ప్రభుత్వ నిర్వాహకం కారణంగా ఉద్యోగులు నష్టపోయిన పరిస్థితులను తెలియజేస్తే బాగుంటుందని పేర్కొన్నారు. సిపిఎస్ స్థానంలో మెరుగైన విధానం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ పెద్దలు భరోసా ఇచ్చారని ఏపీ సిపిఎస్ఈఏ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోరుకొండ సతీష్, సీఎం దాస్ ఒక ప్రకటనలో తెలిపారు. జీపీఎస్ గెజిట్ను నిలిపివేయాలని సీఎం ఆదేశించిన వెంటనే సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి అభినందనలు వెల్లువెత్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.